ఆదికాండం 5వ అధ్యాయము 21. 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. హానోకు మెతూషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 360 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. హెబ్రీ పత్రిక 11:5. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండునని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. రైట్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ మాటలు మనం గమనించినట్లయితే హానోకు 65 ఏండ్లు బ్రతికాడు. హానోకు 65 ఏండ్లు బ్రతికి 65వ సంవత్సరం అప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాడు. తరువాత ఆయన ఒక పక్క కుటుంబాన్ని మెయింటైన్ చేసుకుంటున్నాడు. బిడ్డలను కనుక్కొని కుటుంబంతో నడుస్తున్నాడు. రెండో పక్క దేవునితో నడుస్తున్నాడు. మరి అలా కుటుంబం పరిధిలో 65 ఏండ్లు కుటుంబం అంటే దేవుణ్ణి ఎరక్క మునుపు 65 ఏండ్లు బ్రతికి దేవుణ్ణి ఎరిగిన తర్వాత మిగతా రిమైనింగ్ 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అంటే టోటల్గా వచ్చి 365 సంవత్సరాలు ఆయన బ్రతికాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన 365 సంవత్సరాల్లో మామూలుగా ఒక పక్క కుటుంబాన్ని చూసుకుంటున్నాడు, రెండో పక్క దేవునితో ఉన్నాడు. చాలామంది అనే మాటలు ఏంటంటే, లోకంలో మనం యోగ్యంగా బ్రతకటం అనేది కష్టం. అందుకనే మన పూర్వీకుల్లో చాలామంది వాళ్ళు మరి ఇళ్లకు దూరంగా అడవుల్లో వెళ్ళి తపస్సు చేసుకొని ఏకాంతంలో గడిపేవాళ్ళు. వాళ్ళు దేవుణ్ణి చూడాలనే ఆశ వాళ్ళకుండి కంప్లీట్గా కుటుంబాన్ని అనేదిని దాన్ని పక్కన పడేసి వాళ్ళు అలా వెళ్ళిన అనుభవాలు మనకు అనేకం ఉన్నాయి. అయితే దేవుణ్ణిలో ఉండటం అంటే కుటుంబాన్ని విడిచిపెట్టమని ఏడా లేదు. కుటుంబ వ్యవస్థను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే హానోకు 65 ఏండ్లప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నప్పటికీ రిమైనింగ్ 300 సంవత్సరాలు అటు కుటుంబ వ్యవస్థలో ఉన్నాడు, ఇటు దేవుని వ్యవస్థలో ఉన్నాడు. మరి తరువాత దేవుడు ఆయన్ని లోకం నుంచి తీసుకెళ్ళాడు అని వాక్యం చెప్తుంది. ఆయన వెళ్ళక మునుపు హానోకు యొక్క మరి సాక్ష్యం ఏందో తెలుసా? ఆయన సాక్ష్యం ఎలా ఉందంటే దేవునికి ఇష్టుడుగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇష్టుడుగా జీవించాడు. 300 సంవత్సరాలు దేవునికి ఇష్టుడుగా జీవించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం గమనిస్తే అబ్రహాము ఎన్ని సంవత్సరాలప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాడు? 75 సంవత్సరాలప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాడు. అబ్రహాము 75 సంవత్సరాలప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నా. హానోకు 65 సంవత్సరాలప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నా. మళ్ళా వాళ్ళు వెనక్కి జారిపోలేదు, పడిపోలేదు. దేవునిలో రిమైనింగ్ సంవత్సరాలు అన్నీ కూడా వాళ్ళు స్థిరంగా దేవునితోనే ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నా జీవితంలో కూడా గమనిస్తే దరిదాపు 30-35 ఏండ్లు మరి నామకార్థంగా ఉండిపోయిన అనుభవం ఉంది. తర్వాత దేవునిలో ఉన్నాం. సాధ్యమైనంత వరకు అట్లా జారిపోలేదని అనుకుంటున్నా నేను. కాబట్టి అంటే అలా దేవునిలో ఉండి జారిపోయిన వాళ్ళు, ఇలా ప్రాముఖ్యమైన వాళ్ళు ఎవరు కనపడరు మనకు. కాబట్టి ఒకసారి మన జీవితాల్లో మనం ఎన్ని సంవత్సరాలప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాము, దేవునిలో ఎంత ఎదుగుతున్నాం అనేది కాదు. గత జీవితాన్ని దేవుడు మనల్ని ప్రశ్నించడం లేదు, కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత మన జీవితం ప్రతిదీ లెక్క ఉంది. ఆ లెక్కలో మనం దేవునికి మరి దానికి మనం తెలియజేయాల్సిన బాధ్యత మనకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి హానోకును గురించి మనకు భక్తులు కొంతమంది చెప్పిన సాక్ష్యం ఏంటంటే, హానోకు ప్రతిరోజు కూడా
హానోకుతో దేవుడు కలిసి నడుస్తున్నాడంట. నడుచుకుంటూ వెళ్తున్నారంట వాళ్ళు ప్రతిరోజు కూడా. నడుచుకుంటూ వెళ్తున్నటువంటి వాళ్ళు ఒకరోజు హానోకు దేవుడు కలిసి నడుచుకుంటూ చాలా దూరం వచ్చేసారంట. చాలా దూరం వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అన్నాడంట, హానోకు, మీ ఇంటికి చాలా దూరం ఉన్నావు, మా ఇంటికి దగ్గరగా వచ్చావు, ఇంక మా ఇంటికి వచ్చి వెళ్ళిపోదాంరా, మా ఇంటికే వెళ్దాంరా అని చెప్పి దేవుడు ఆయన్ని తీసుకెళ్ళాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శరీరముతో దేవుడు హానోకుని తీసుకెళ్ళాడు. శరీరముతో తీసుకెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏమ్మా? ఇద్దరు. మిగతా వాళ్ళు ఏలియాను హానోకు వాళ్ళిద్దరు కూడా వాళ్ళు శరీరముతో కొనిపోబడ్డారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే వాళ్ళు అంత ఇష్టంగా ఈ లోకంలో జీవించారు. మరి ఏలియా భక్తుని జీవితంలో కూడా రోషం కలిగినటువంటి దైవజనుడు, ఎవరినైనా రాజుల్ని సహితం ఎదిరించేవాడు. ప్రభు కోసం ఎంత దూరమైన పోరాడేటువంటి ఆ పోరాటం అలా జరిగించాడు. కాబట్టి ఏలియా ఈ లోకం నుంచి ఎత్తబడేటప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలను ఆ రథం పంపించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మనం ప్రత్యేకంగా జీవిస్తే ప్రభు దృష్టిలో కూడా మనకు ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది. మరి ఆయన స్టెఫను ఈ లోకంలో రోషం కలిగి దేవునికి దీవించాడు. అందుకే ఆయన రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ఆకాశం నుంచి ప్రభువు తండ్రి కుడిపార్శ్వం మీద నుంచి లేచి ఆహ్వానిస్తున్నాడు పరలోకానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు కొరకు జీవించిన వాళ్ళ జీవితాల్లో దేవుడు కూడా ఒక ప్రత్యేకమైన ఆహ్వానం ఇస్తాడనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే మనం ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. మనం జీవించే మనం ఈ లోకాన్ని ఏదో ఒక రోజు అనేది విడిచిపెట్టాల్సిందే. విడిచిపెట్టి మనం మన ముందున్నటువంటి భక్తుల జీవితాల్లో ఈ లోకంలో యోగ్యంగా జీవించారు. ప్రభువుతో ఈరోజు ఆయనతో ఉన్నారు. మనం కూడా మరి ప్రభువుతో జీవిస్తే మనం కూడా ఆయనతో ఉండే ఆ భాగ్యం, ఆ ధన్యత మనకుంటుంది. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎవరిని పోలి నడవాలి? హానోకైతే దేవుని పోలి నడిచాడు. దేవుని పోలి నడుచుకోవటం అంటే ఆయన అడుగుల్లో అడిగేసాడనే మాదిరిగా ప్రభువు ఎలా జీవించాడో, ఎలా జీవించమని మనకు చెప్పాడో హానోకు అలా జీవించాడు. అందుకే శరీరంతో ఎత్తబడ్డాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలామంది మా తల్లిదండ్రులు ఎలాంటి భక్తులు ఉన్నారు, మేము అక్కడి నుంచే నేర్చుకున్నామని అంటారు. కొంతమంది సేవకులు పోలి నడుచుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది లోకాన్ని చూసి నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. లోకాన్ని చూసి నేర్చుకునేది ఏముంటుంది? వాడు చించుకున్నాడు కాబట్టి నేను కూడా చించుకుంటా, వాడు కత్తిరేసాడు కాబట్టి నేను కూడా 2 కత్తిర్లు వేసుకుంటా. ఇయే కదా లోకంలో నీకు నేర్పించేది. లోకం అది ఉంటుంది. మనం ఎవరిని చూసి ఎక్కువ నేర్చుకోవచ్చు అని అంటే, దేవుని బిడ్డలారా, నీ తల్లిదండ్రులు మంచిగా వాళ్ళు నీకు నేర్చుకునేటువంటి రీతిలో వాళ్ళ ఆత్మీయత ఉంటే వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. అయితే మనం ఇంకా ఎవరిని చూసి, సేవకులను చూసి అవి కూడా వాళ్ళల్లో నీకు నేర్చుకోయి ఉంటే నువ్వు కూడా నేర్చుకో, మంచిదే. కానీ మన అందరికీ మాదిరి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు మనకు మాదిరి. ఆయన లోకంలో 33.5 సంవత్సరం లోకంలో జీవించినప్పటికీ ఆయన్ని పోలి నడుచుకోమన్నాడు. అందుకని పౌలు గారు అన్నాడు 1 కొరింథీ 11:1, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎట్టంట? క్రీస్తును పోలి ఆయన నడుచుకుంటున్నాడు, మనం కూడా పౌలును పోలి నడుచుకోమన్నాడు. అంటే ఆయన అంత పర్ఫెక్ట్ జీవించాడు. మనం అలా చెప్పగలిగే వాళ్ళంగా మనం ఉంటే ఎంత బాగుండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే క్రీస్తు ఎలాంటి మాదిరి చూపించాడు మనకు? మనం కొన్ని గమనిస్తే మనకు మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో, లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చాలు. ప్రభు మరి గ్రంథంలో ఏముంటుందంటే ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపాను అని అంటుంది.
కాబట్టి ప్రభువారి యొక్క అలవాటు ఏంది? ప్రతిరోజు కూడా ఆయన రాత్రంతా ప్రార్థించటం ఆయన అలవాటు. మరొక అలవాటు ఏంటంటే లోకాసు వార్త 4:16లో దినమునందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. చాలు. దేవుని బిడ్డలారా, ప్రభువారి యొక్క మరొక అలవాటు ఏంది? విశ్రాంతి దినం ముందు దేవుని సన్నిధికి వెళ్ళటం ఆయన అలవాటు. మొదటి అలవాటు వచ్చి ప్రార్థించటం ఆయనకి అలవాటు. రెండో అలవాటు విశ్రాంతి దినములో దేవుని సన్నిధికి వెళ్ళటం అలవాటు. దేవుని గ్రంథాన్ని చదవటం ఆయన అలవాటు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 అలవాట్లు ఉంటేనే మనం ఈ లోకంలో యోగ్యంగా బ్రతకగలం. ప్రభు ఎలా బ్రతికాడో మనం కూడా అలా ఎదిగేదానికి ప్రార్థన మన జీవితాలని సరిచేస్తుంది. సక్రమైన రీతిలో ఎదిగింపచేస్తుంటే దేవుని వాక్యం 2 అంచులకు పదును కలిగినటువంటి ఖడ్గం చెడునంతా కూడా కోసుకుంటా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ప్రభువు జీవించిన లాంటి జీవితం పోలి మనం నడుచుకునేదానికి అందుకే ప్రభువు మనకు మాదిరి చూయించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పక్క హానోకు, ఏలియాలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకాన్ని నుంచి వాళ్ళు పరిశుద్ధులుగా పరలోకానికి వెళ్ళారు. వాళ్ళు మనకు హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఆయన మనవలనే శోధించబడినప్పటికీ ఆయనలో ఏమీ లేదు, పాపము లేనివాడుగా జీవించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనలాంటి శోధని ఆయనకు కూడా ఉండింది, కానీ ఆయన ఈ లోకంలో అపవాదికి అవకాశాన్ని ఇవ్వకుండా పర్ఫెక్ట్గా జీవించగలిగాడు అనేది మనకు వాక్యం తేట తెల్లం చేస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం కూడా గమనించినట్లయితే ఈ లోకం నుంచి కూడా మనకు దేవుడు నిర్ణయించిన సమయంలో తిరిగి మళ్ళా మనం వెళ్ళాల్సిందే. తిరిగి వెళ్ళేటువంటి మన జీవితాల్లో మరి మన ముందున్న గురి ఏందో తెలుసా? మన గమ్యం పరలోకం అయితే మన గురి ఎలా ఉండాలంటే, వాళ్ళు నా ప్రభువు యోగ్యంగా జీవించాడు, నేను కూడా అలా యోగ్యంగా జీవిస్తేనే ఆడకి వెళ్ళగలం. ఒకవేళ అలా జీవించటంలో పొరపాటు ఉంటే, అలా జీవించలేకపోతే నేను అక్కడ ఉండేదానికి లేదనే సత్యాన్ని ఇదను వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 4వ వచనం. లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండవలెను. ఇక్కడ మనకు వాక్యం ఏం చెప్తుందంటే, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి, మొదట లోబడాలా, ఆయనకి భయపడాలా, అప్పుడు ఆయన ఆజ్ఞ అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకోవాలి. ఆయన ఆజ్ఞలకి మొదట లోబడాలి, తర్వాత భయపడాలి, అప్పుడు ఆజ్ఞలు అనుసరించి మనం నడుస్తూ ఆయన్ని హత్తుకునే వారంగా మనం ఉండాలి అని వాక్యం చెప్తా ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం ఆజ్ఞలు అంటే ఏవి? ఆజ్ఞలు మనకు నిర్గమాకాండం 20వ అధ్యాయము మనకు వాక్యంలో దేవుని ఆజ్ఞల గురించి అక్కడ మనకు 20వ అధ్యాయం మొదటి నుంచి మనకు దేవుని ఆజ్ఞల గురించి మనకు వాక్యము తేటతెల్లం చెప్పబడింది. ఆ ఆజ్ఞలు ఏంటంటే, ఆ నిర్గమ 20 మొదట్లో గమనిస్తే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనేది మొదట ఆజ్ఞ. పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని దేని రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, దేనికి సాగిలపడి నువ్వు నమస్కారం చేయకూడదు. దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్తున్న మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుళ్ళుగా పిలువబడ్డ వాళ్ళు అనేకులు ఉన్నారు, అయితే నేనొక్కడనే దేవుణ్ణి. ఆయనే సృష్టికర్త, ఆయనే మన విమోచకుడు, ఆయనే మనల్ని రేపు తీర్పరిగా అక్కడ ఉండే దేవుడు. కాబట్టి ఆయన తప్ప వేరొకడు నీకు నాకు ఉండకూడదు. మరొక సందర్భంలో అన్నాడు, ఒకవేళ ఉంటే నేను రోషం కలిగినటువంటి దేవుణ్ణి. రోషం, ఒక పక్క ప్రేమ ఉంది, రెండో పక్క రోషం ఉంది. రోషం కలిగిన దేవుని ఉన్నాడు కాబట్టి
వేరొకరు నీకు ఉండకూడదు. ఇంకా ఆయన మాట ఏంటంటే, నువ్వు దేని రూపాన్ని చేసుకోకూడదు, దేనికి సాగిలపడి నమస్కరించకూడదు అన్నాడు. అంటే యేసు ప్రభు బొమ్మను పెట్టుకోవచ్చా, మరేమో బొమ్మను పెట్టుకోవచ్చా? మన వాళ్ళు నాగపట్నం పోతున్నారు, ఏడకు కూడా కోడూరుకు కూడా పోతున్నారు. పోతే పోయావు, ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్కి పోగాని నమస్కరించేదానికి నువ్వు వెళ్ళకూడదు. దేవుని ఆజ్ఞది. కాబట్టి ప్రభువు చెప్పిన మాట, దేన్ని నువ్వు చేసుకోకూడదు. ఆయన రూపము పెట్టుకోకూడదు, వాళ్ళ అమ్మ రూపం పెట్టుకోకూడదు. మరి ఆయన ఒక్కడే నీకు దేవుడు, ఆయన పరలోకంలో ఉండే దేవుడు. ఇక్కడ అన్నాడు కదా 5లో, నేను రోషము గల దేవుణ్ణి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలా ఉండకూడదు అన్నాడు. తర్వాత ఎవరైతే ఆయన ఆజ్ఞలు, కింద వచనాల్లో, ఎవరైతే ఆ ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటారో వాళ్ళని 1000 సంవత్సరాలు దీవిస్తానన్నాడు. ఒకవేళ ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోకపోతే 4 తరాల్లో శాపం ఉంటుంది. నడుచుకుంటే 1000 తరాలు నీకు ఆశీర్వాదం ఉంది. అలా నడుచుకోలేకపోతే 4 తరాల్లో నీకు శాపం ఉందన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కింద వచనాల్లో, విశ్రాంతి దినాన్ని నువ్వు పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. ఎంత పరిశుద్ధం అంతే, నువ్వు కానీ, నీ పశువు కానీ, నీ నౌకర్లు కానీ ఎవ్వరు కూడా పని చేయకూడదు. అంటే ఇప్పుడు వాళ్ళకి, మన పితరులకైతే మన్నా ఉంది, మనకు తిండి వండుకోవద్దా, తినొద్దా, కానీ మనం నిర్లక్ష్యం చేయకూడదు, తప్పించకూడదు, సాకులు చెప్పకూడదు. ఏదో ఒకటి సాకులు చెప్పేదానికి కుదరదు. ఆజ్ఞది, ఆజ్ఞ ప్రకారంగా మనం నడవాల్సిందే. కాబట్టి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా నువ్వు నడవమన్నాడు. ఇంకా మనకేం చెప్పాడు, యెహోవా నీవు అనుగ్రహించు నీ దేశంలో దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నీ తల్లిని తండ్రిని నీవు సన్మానించమన్నాడు. తల్లిదండ్రులను సన్మానించడం అంటే చాలువ కప్పి దండేయటం కాదు, కానీ వాళ్ళకు రోగాలు వస్తే మంచిగా చూసుకోవటం, ఏదన్నా ఆహారం మంచిగా పెట్టడం, వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో మాట్లాడటం. ఏమ్మా, ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడేవాళ్ళే ఉండరు. చాలామంది ముసలోళ్ళు ఎవడన్నా పలకరిస్తే వాళ్ళకి చెప్తూ ఉంటారు సాధక బాధకాలన్నీ, అంటే ముఖం వాసిపోయి ఉంటారు మాట్లాడేది అనుకోండి. అలా కాకుండా సన్మానించటం అంటే వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి ఆకలైనప్పుడు ఆహారం పెట్టడం, వాళ్ళకి అవసరమైనప్పుడు బట్టలు తీసిస్తాం, రోగం వస్తే చూయించటం. అది దేవుని యొక్క ఆజ్ఞ. అది కూడా ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. ఇంకా మన ప్రభు చెప్పింది, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, పొరుగువాని భార్యనైనా, దాసునైనా, దాసినైనా, ఎద్దునైనా, గాడిదనైనా దేన్ని కూడా నువ్వు ఆశించకూడదు. నీ పొరుగువాడిది ఏది కూడా తీసుకోకూడదు. దేవుని యొక్క నియమాలు, ఆజ్ఞలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి దేవుని కట్టడలు. ఆజ్ఞ ప్రకారంగా బ్రిటిషోడు వాడు స్లోగన్ ఏందో తెలుసా, డూ ఆర్ డై అంటాడు, అంతే. చెప్పింది చెయ్యి లేకపోతే సావు. దేవుడు అట్లా అనలేదు, కానీ ఆజ్ఞలు ఇవి. నువ్వు అనుసరించి నడుచుకుంటే 1000 తరాల ఆశీర్వాదాలు, అనుసరించకపోతే నీకు 4 తరాల్లో శాపం ఉన్న విషయం ఆయన చెప్పేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞల్ని మనం ఎలా అనుసరించి నడుచుకుంటున్నామో, దేవుని ఆజ్ఞల్ని మనం ఎలా పాటిస్తున్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలా. దేవుని వాక్యం ముందు, నువ్వు దేవుని వాక్యంలో నీకు అవగాహన వస్తే, దేవుని వాక్యంలో నువ్వు సక్రమంగా ఎదిగితే, అప్పుడు నీకు అవన్నీ కూడా నేను ఎలా నడుచుకోవాలి, నేను ఎలా బ్రతుకుండాలి, ఎలా యోగ్యంగా ఉండాలి, ఎలా ప్రభువునామానికి మహిమ తేవాలి అనేది నీకు అవగాహన ఉంటుంది. నువ్వు అలా నడుచుకోకపోతే నీకు అవగాహన నుంచి వస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మొట్టమొదటిదిగా దేవుని వాక్యం పట్ల మనం ఆకలి గున్న వారంగా మనం ఉండాలి. మరి మనకు 1 పేతురులో ఒక మంచి మాట ఉంది, 2వ అధ్యాయం 3వ వచనం. 1 పేతురు 2:3. దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చాలు దేవుని బిడ్డలారా,
ఇక్కడ చెప్పండి మాటలు ఏంటంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉంటే, ప్రభువుని మీరు నిజంగా రుచి చూసిన. దావీదు అన్నాడు, నేను రుచి చూసి ఎరిగితిని అన్నాడు. ఆయన్ని నువ్వు రుచి చూసి ఎరుగుంటే నువ్వు ఎలా ఉంటావు? నీలో ఎలాంటి మార్పు వస్తుందంటే, సమస్తమైన దుష్టం అంటే సాతాను సంబంధి, దుష్టుడు అంటే సాతాను, వాణ్ణి పోలినటువంటి మనసు, దుష్టత్వం, సమస్తమైన కపటంతో మాట్లాడటం, ద్వంద్వార్థాలతో మాట్లాడటాలు, వేషధారణ, నటించటం, వేషధారణ, భక్తి లేకపోయినా భక్తి ఉన్నట్లుగా నటించటం అనేది వేషధారణ, అసూయ, వాళ్ళకి ఇది ఉంది నాకు లేదు, వాళ్ళలాగా నువ్వు కష్టపడటం తెలీదు కానీ వాళ్ళకు ఉంది నాకు లేదనేది అసూయ, సమస్త దూషణ మాటలు, నోరు తెరిస్తే దూషణ మాటలు. అందుకని యాకోబు పత్రికలు అన్నాడు, ఒకే జల నుంచి మంచినీరు ఉప్పు నీళ్ళు వస్తాయా? ఒకే నోటితో దేవుణ్ణి స్తుతించి అదే నోటితో దూషణ మాటలు వస్తాయా? వస్తాయా? ఒక జలం నుంచి రెండు ఒకటే వస్తాయా? రావు కదా. కానీ క్రైస్తవులమైన మనకు వస్తాయి. అలా ఉండకూడదు. ఎందుకంటే నువ్వు రుచి చూసి ఉంటే, ప్రభువుని నువ్వు రుచి చూసి ఉంటే, నీ మాటలు, నీ జీవితం, నీ ప్రవర్తన యోగ్యంగా ఉంటుంది. నువ్వు రుచి చూసి ఉంటే ఆయన వాక్యం పట్ల నీకు ఎంత ఆసక్తి ఉంటుందో తెలుసా? అందుకే పేతురు గారు అన్నాడు, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అన్నాడు. ఒక శిశువు జన్మించాడు, వాడు కాసేపటి క్యావం అంటాడు. వాడు ఏడుపోవాలంటే ఏం చేయాలా? పాలు పట్టియాల్సిందే. పాలు పట్టించి కడుపు నిండితే వాడు ఏడుపు ఆగిపోద్ది, నిద్రపోతాడు. అది ఆకలి ఉంటుంది. దేవుని బిడ్డలకు కూడా, ప్రభువుని రుచి చూసినటువంటి దేవుని బిడ్డలకి వాక్యం పట్ల ఆకలి ఉంటుంది. అందుకని భక్తుడు దావీదు అన్నాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించాను అన్నాడు. దేవుని వాక్యము నా హృదయంలో ఉంది అని చెప్పాడు. దేవుని బిడ్డలరా, అలా ఎందుకు అనంటే ఆయన ప్రభువులో అంత యోగ్యంగా ఎదుగుతున్నాడు. దేవుని వాక్యానికి ఉండే రుచిని ఆయన ఎరిగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలరా, ఒకవేళ ఎప్పుడైనా నీ బిడ్డ ఆకలితో ఏడుస్తున్నాడు, నీ పాలు పట్టిస్తున్నా వాడు తాగట్లేదు, కారణం ఏంటి? రోగం ఉందని. బిడ్డ పాలు తాగట్లేదంటే వాడికి ఏదో రోగం ఉందని. కాబట్టి నువ్వు రోగం తగ్గేదానికి ప్రయత్నాలన్నీ చేస్తావు, హాస్పిటల్కి పరిగెత్తేది, డబ్బులు లేకపోయినా ఎత్తుకొని వెళ్తావు ఎట్టొకట చేసి. అప్పుడే దేవుని బిడ్డలరా, ఈరోజు వాక్యములో ఎదిగే మనకు వాక్యం పట్ల ఆసక్తి లేదు, వాక్యాన్ని నేను చదవట్లేదు, వాక్యంలో నేను ఏ వాక్యం ఎక్కడుందో నాకు తెలియదు అంటే నీకేమని? బిడ్డ పాలు తాగటం లేదంటే ఏముంది అనుకున్నాము? రోగం ఉందని అనుకున్నాం కదా. దేవుని వాక్యం పట్ల నీకు ఆసక్తి లేదు, నీకు నిర్లక్ష్యంగా ఉన్నదంటే ఏమని? నీకు రోగం ఉందనే కదా. జాగ్రత్త. రోగం ఉంటే, బిడ్డ పాలు తాగకపోతే బిడ్డకు ఎంత నష్టమో, ఆకలి నీకు లేకపోతే నీకు ఆ ప్రభువులో ఎదిగే అనుభవం నీకు రాదు, ఆయన స్వరూపం నీకు రాదు, ఆయన పోలిక నీకు ఎంత మాత్రం రాదు అనే సత్యాన్ని గుర్తెరిగి, అందుకే ప్రభువు చెప్పాడు, ఆయన ఆజ్ఞల్ని అనుసరించి వాటి ప్రకారం నడుచుకుంటూ ఆ వాక్యం పట్ల భయభక్తులు కలిగి ఆయన్ని హత్తుకొని ఉండాలని దేవుని వాక్యం మొదటి మాటగా తెలియజేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకా గ్రంథం 6:8. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తెలియజేసిన మాట ఏంటంటే, ఏది మంచో నీకు చెప్పేస్తున్నా, చెప్పిన మాట ప్రకారంగా నువ్వు నడుచుకోమన్నాడు. అందుకే ఏది ఉత్తమమో తెలియజేశాడు,
ఉత్తమమైంది ఏది, భక్తిలో ఉండాల్సిన క్రమం ఏంది అంటే న్యాయంగా నడుచుకోమన్నాడు. న్యాయంగా నడుచుకోమంటే అన్యాయంలో వద్దు అని ఇండైరెక్ట్గా ప్రభు తెలియజేస్తున్నాడు. న్యాయంగా నడుచుకోమని అంటే అన్యాయంగా ప్రవర్తిస్తే ఆయన వాక్యానికి భిన్నంగా జీవితం ఉన్నట్లే ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిశుద్ధ గ్రంథంలో మరి ఆయన ఆహాబు మొదటి రాజులు 21వ అధ్యాయంలో ఆయన నాబోతు తోటను తనకు కావాలన్నాడు. నాబోతు అన్నాడు, అయ్యా మా పిత్రార్జితం అది, నేను ఇవ్వలేను అన్నాడు. వాడు ఇవ్వలేని దానికి భార్య అంటుంది, వాపటలు వాడిని చూసి నువ్వు గమ్ముగుండేది ఏంది, ఒక ఇద్దరిని మాట్లాడుతూ నువ్వు పోయి వాడిని నేను చంపించేసి మరి మన స్వాధీనంలో ఉంచుకుందామని చెప్పి ఇద్దరు మనుషులను పెట్టారు. అతని మీద నిందేశారు. రాజుని దేవుణ్ణి దూషించాడని నిందించారు. నిందించిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేశారు. ఈరోజు స్వాధీనంలో ఉంచుకునే దానికి తోటలోకి వచ్చారు ఇద్దరు భార్య భర్తలు. దేవుని బిడ్డలారా, ఇంతవరకు ప్లాన్ ప్రకారం బాగానే ఉంది. కానీ దేవుడు తన దాసుడైన ఏలియాతో అన్నాడు, నువ్వు వెళ్ళు, నాబోతు తోటను వాళ్ళు ఆక్రమిస్తున్నారు, నువ్వు ఆడకు పోయి నేను చెప్పింది మాట్లాడు అన్నాడు. అక్కడ మనం అది 21లో మొదటి రాజులు 21:21లో గమనిస్తే దేవుడు చాలా తీవ్రంగా అక్కడ హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే, నువ్వు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించావు కాబట్టి నువ్వేంది, నీ కుటుంబంలో పురుషులు అనేవాడే నీకు ఉండడు, పురుషుల్ని నేను లేకుండా చేస్తున్నా అంటే ఇక నా సింహాసనం మీద నీ తరములో వాడు ఉండేదానికి వీలు లేదు అని అన్నాడు. దేవుడు చెప్పాడు, నీ తరములో నువ్వెంత అన్యాయంగా ప్రవర్తించావు కాబట్టి నీ తరములో మగపిల్లలే ఉండనే ఉండరు. అంతేకాకుండా నీ భార్య మాట విని ఇంత హేయమైన కార్యాలకి నువ్వు పాలు పొందావు కాబట్టి నీ భార్యకి కుక్కలు బిక్కొని తినేస్తాయి, శరీరం అంతా కూడా కుక్కలు బీక్కొని తినేస్తాయి అని దేవుడు వాళ్ళని శపించాడు. అదే ప్రకారంగా ఆ కుటుంబంలో పురుషులే లేరు, కుక్కలు బీక్కొని ఆ శరీరాన్ని తినేసాయి. దేవుని ఆజ్ఞ మాట చెప్పింది అంత ఖండితంగా దేవుని పర్ఫెక్ట్గా జరుగుతుంది అనేది వాక్యం చాలా స్పష్టంగా తేటతెల్లం చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డ, సామెతల గ్రంథం 15:11లో అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవాది దేవుడు పరలోకం నుంచి ఏమేమి చూస్తున్నాడంట? పాతాళం అంటే ఆడుంది, భూమి లోపల ఉంది. భూమి లోపల ఉన్నటువంటి పాతాళాన్ని చూస్తున్నాడంట. అగాధ కోపాన్ని కూడా స్పష్టంగా చూస్తున్నాడు. అంత లోతైన అగాధ కోపాన్ని, పాతాళాన్ని చూసిన దేవుడు నరుల హృదయాన్ని ఎడ చూస్తున్నాడు? తేటగా చూస్తున్నాడంట. భూతద్దంలో నుంచి మనకు ఎట్లా కనపడుతుంది? సన్న నలుసు కూడా పెద్దగా కనపడుతుంది. దేవుడు అంత పర్ఫెక్ట్గా చూస్తాడు. 139లో 2 అన్నాడు, నువ్వు కూర్చోవటమో నాకు తెలుసు, నువ్వు లేయటమో నాకు తెలుసు, నీ బ్రతుకంతా కూడా నాకు తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అన్నీ తెలిసిన దేవుడు ఆయన తెలియకుండా నేను ఏదో చేస్తానంటే అంత కుదురుతుంది చెప్పండి? నా ప్రియ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 19లో అన్నాడు, లంచము పుచ్చుకొనకూడదు, ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగచేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చే పొజిషన్లో నువ్వు ఉన్నప్పటికీ నువ్వు అన్యాయంగా తీర్పు తీర్చకూడదు. వాడికాడ ఏదన్నా తీసుకొని వాడికి అన్యాయం చేయకూడదు, మొదటిది. రెండోది, వీడి పేదోళ్ళే, వీడి బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేడులే, వీళ్ళు విధవరానులే, వీళ్ళు దిక్కులేని వాళ్ళని ఎవరు లేరని చెప్పి వాళ్ళకి నీ ఇష్టానుసారంగా వాళ్ళ పట్ల నువ్వు ప్రవర్తించకూడదు. ఎందుకనంటే న్యాయము తీర్చగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. మనకు ద్వితీయోపదేశకాండం 25:16లో కూడా అన్నాడు, నీవు అన్యాయంగా తీర్పు తీర్చడం నాకు హేయమైన కార్యం. దేవుడికి ఏమంట? హేయము. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
దేవుడు అసహించుకునే కార్యం ఏందో తెలుసా? అన్యాయంగా తీర్పు తీర్చడం, అన్యాయంగా ప్రవర్తించటం, ఒకరి సొత్తుని ఆశించటం, ఒకరిని కేవలం సొత్తు కొరకు నువ్వు బాధ పెట్టడం అనేది, అన్యాయం అనేది మనకు వాక్యం తేటతెల్లం చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయంగా నడుచుకోమని దేవుడు ఇక్కడ ఇళ్ళ దగ్గర ఒక ఉంది, వాళ్ళకి మంచి ప్రాపర్టీ ఉంది, కూరగాయలు తీసుకుని వాడు అట కిందగా డబ్బులు గిబ్బులు లెక్కేస్తుంటే ఒక వంకాయ వేసుకునేది, ఒక బెండకాయ ఎట్టి వేసుకుంటుంది. అర్రిని అది అన్యాయమేనా, మంచిదేనా? ప్రతిదీ దేవుడి లెక్కలోకి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరొకసారి మనం మేకా గ్రంథంలోకి వస్తే, అన్యాయంగా నడుచుకోవటము, మరి అలా నడుచుకోకూడదు అని చెప్పాడు. ఇంకా కూడా మనం కనికరాన్ని ప్రేమించమన్నాడు. కనికరాన్ని ప్రేమించటము అని అంటే, ఆయన కనికరాన్ని బట్టి మనం రక్షించబడ్డాం, యోగ్యులను అని కాదు. రక్షించబడినటువంటి మనం మరొక దరిద్రుని కాడుకొచ్చి అమ్మ అంత అన్నం అన్నాడు, లేకపోతే దారిలో పడిపో అన్నాడు, ఏదన్నా సహాయం నిన్ను అడిగాడు, దిక్కులేని పరిస్థితిలో ఉన్నాడు, ఆదుకోవటం అనేది నీ బాధ్యత. కనికరం అంటే నువ్వు నేను కనికరాన్ని బట్టి రక్షించబడ్డాం, ఇతరుల పట్ల కూడా మనం అలాంటి కనికరం కలిగి జీవించమన్నాడు. అంతేకాకుండా దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటం. మన మనసు ఎలా ఉండాలి? దేన మనసు, గర్వించే మనసు, అతిశయించే మాటలు లేక అహంకారంతో మాట్లాడే మాటలు ఉండకూడదు. ఎందుకు అని అంటే, చాలాసార్లు నువ్వు ఇది కూడా చేయలేకపోయావా, ఇట్టెందుకు అయింది, అట్టెందుకు అయింది అని క్వశ్చన్లు వేస్తుంటాం మనం. యోబు గ్రంథంలో అంటాడు, నువ్వు నాకు అడిగావని ఇచ్చిపెట్టేవా, నువ్వు దబాయిస్తున్నావు అంటాడు దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయనకు మనమేమి ఇచ్చిపెట్టేమి లేము, ఇచ్చిపెట్టలేము మనము. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి? 1 పేతురు 5:8 అన్నాడు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట నువ్వు నేను ప్రవర్తించాలా. అహంకారులకు నేను విరోధిని అంటాడు అక్కడ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అహంకారం నీకుంటే అలాంటి మాటలు వస్తాయి. అహంకారులకు నేను విరోధిని. కాబట్టి నువ్వు ఆయన సన్నిధిలో దేన మనస్కులై మీరు ప్రవర్తించండి, ప్రార్థించండి, యోగ్యంగా జీవించమని దేవుడు తేటతెల్లం చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రెండవ మాటలో దేవుడు మనకు తెలియజేసిన మాటలు ఎలా ఉండాలి, పరలోకానికి ఎలిజిబిలిటీ కావాల్సిన బిడ్డలు ఎలా ఉండాలి అంటే, న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించే వాళ్ళుగా ఉండాలి, దేన మనసు కలిగి ప్రవర్తించే వాళ్ళుగా ఉంటే వాళ్ళు పరలోకానికి ఎలిజిబుల్ అని రెండో మాట నేర్చుకున్నాం. మూడోది గమనిస్తే 1 యోహాను 1:5-7 మేము ఆయన వలన విని మాకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగైన దేవుడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయన్ని ఏలెత్తి చూపేవాడే రోమా ప్రభుత్వంలో కూడా ఎవడూ లేడు. నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడంటే మొత్తం రాజ్యం అంతా కూడా గమ్ముగా నిమ్మలం అయిపోయింది. ఏలెత్తి చూపగలిగాడు. ఆయన వెలుగైనటువంటి దేవుడు. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నేను వెలుగైన దేవుని బిడ్డలుగా నడుచుకుంటున్నాం. వెలుగైన దేవుని బిడ్డలుగా నడుచుకుంటూ మనలో చీకటి ఉంటే, మనలో పాపం ఉంటే, మనలో అవిధేయత ఉంటే, మన ఇష్టానుసారంగా ప్రవర్తించే ప్రవర్తన ఉంటే, మన బ్రతుకుని ఇతరులు ఏలెత్తి చూపగలిగేటట్లుగా ఉంటే మనలో ఏమున్నట్లు? చీకటి ఉన్నట్లు. వెలుగైన దేవునిలో చీకటిలో నేనుంటే మరి ఆయనతో స్వరూపం ఎలా వస్తుంది? ఆయన రాజ్యంలో ఎలా ఉంటాను నేను? ఆయన బిడ్డనని చెప్పుకునే దానికి నాకు అర్హత ఉంటుందా? చెప్పండి. ఆయన వెలుగైన ప్రకారము నువ్వు నేను వెలుగు బిడ్డలుగా జీవిస్తే అప్పుడు ఆయన రక్తం మనల్ని కడిగి మనల్ని పవిత్రపరుస్తుంది. వెలుగుబడ్డలుగా జీవించినప్పుడు అలా పేరు మాత్రం ఆయన బిడ్డలని చెప్పుకొని మనము చీకట్లో నడుస్తూ
మన ప్రవర్తన మీద ఇతరులు వేలెత్తి చూపిస్తూ ఉంటే, మన మాటలు దేవునికి ఆయాస్కరంగా ఉంటే, మరి మనం వెలుగు బిడ్డలని ఎట్లా చెప్పుకోవాలి? పేరు చెప్పుకున్నందువల్ల కాదు, మన బ్రతుకు కూడా వెలుగ్గా ఉంటేనే ఆయన రాజ్యములో ఆయనతో మనం ఉండగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా మనం గమనిస్తే, మనము 2 తిమోతి 2:20 గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొప్ప ఇంటిలో ఏమేమి ఉంటాయంటే అన్ని బంగారం ఉంటాయా? ఉండనే ఉండు. వాడు ఎంత గొప్పోడైనా బాత్రూంలో ఏముంటుంది? ప్లాస్టిక్ మొగ్గు ఉంటుంది. ఆడు కూడా బంగారం అయినా పెట్టుకుంటాడా? ఎట్టి పరిస్థితులు పెట్టాడు కదా. అక్కడ ఉండాల్సింది అక్కడ ఉంటుంది. మరి బెడ్రూమ్లో ఉండేది పాత్ర అక్కడ ఉంటుంది, డైనింగ్ కాడ ఉండేది ఆడుంటుంది. ఏ పాత్ర ఎక్కడున్నా, ఏటి పని ఏదైనప్పటికీ ఇవన్నీ కూడా యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రలయ్యి. నేను బాత్రూంలో ఒక మొగ్గులాగా ఉన్నానంటే యజమానుడు నిన్ను వాడుకుంటున్నాడు. కాబట్టి నువ్వేమి దాని గురించి నేను ఇంత బలహీనం, ఇంత ఇలాంటి హేయమైన పరిస్థితుల్లో నేను ఉన్నాననేది కాదు. దేవుని పనిని నువ్వు వాక్యం చెప్పే పొజిషన్లో ఉన్నావా, ఊడ్చే పొజిషన్లో ఉన్నావు? దేవుడు నీకు నిర్ణయించిన పనిని నువ్వు చేస్తున్నావు. నీకు రావాల్సినటువంటి కూలి నువ్వు తీసుకుంటున్నావు. కాబట్టి వాక్యం చెప్తున్నానని నేనేమో అతిశయించేదానికి నాకు అర్హత లేదు. ఊడుస్తున్నావు అని చెప్పి నువ్వు కుంగిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మనం అందరం కూడా యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రలు. బాత్రూంలో ఆ పాత్ర ఆయన వాడుకుంటాడు, బెడ్రూమ్లో ఈ పాత్ర నేను వాడుకుంటాడు. ఏ పాత్ర అయినప్పటికీ నా యజమానునికి నేను పనికొచ్చే పాత్రగా నేనున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం కావాలి? యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మన జీవితాల్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని వాడుకుంటాడు. వాడుకునేది నువ్వు ఎలాంటి పని చేస్తున్నావు, ఎలా ఉన్నావని కాదు. ఏం పని చేసినా అది దేవునికి మహిమే. ఏం పని చేసినా దేవుడు దాని ద్వారా నీకు ఆశీర్వాదమే, దేవునే ఉందనే సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఆ పని చేసేవాళ్ళు నువ్వు ఏలెత్తి చూపేదానికి నీకు అధికారం లేదు. అట్టతుకుంటే కుడి చెయ్యి చేసే పని ఎడం చెయ్యి ఇది కదా, దీన్ని ఏలెత్తి చూపిస్తావా? ఏలెత్తి చూపి దాన్ని లేకుండా పోతే ఏం చేస్తావా? అప్పుడు అర్థమవుతుంది దాని విలువ. కాబట్టి దేన్ని నువ్వు తక్కువ ఎంచిన చేసి దానికి లేదు. ఎవరిని నువ్వు ఏలెత్తి చూపేదానికి నీకు అధికారం లేనే లేదు. కాబట్టి మనం ఒకటి దేవుని పని ఏం చేసినా, మన సొంత పని ఏది చేసుకున్నాం, యజమానుడు నాకు ఇచ్చిన ఈ పని ఇది, అది హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మనం చేయటమే మన బాధ్యత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏం నేర్చుకున్నాము? మొదటిది ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవటం, ఆజ్ఞల పట్ల ఆసక్తి కలిగి ఉండటం అనేది నేర్చుకున్నాము. రెండోది మనుష్యుడా ఏది ఉత్తమమో నేర్పించాడు. అదేంది? న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దేన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇంతే అంటున్నాడు అక్కడ వాక్యం కూడా. ఇవన్నీ మనకి ఏదైనా బరువులా? మనం మొయ్యలేనటువంటి బరువులా? ఇవి తీర్చలేనటువంటి రుణాలా? సింపుల్గానే చెప్పాడు. కాబట్టి రెండవ మాట మనం ఎలా నడుచుకోవాలో మనకు నేర్పించాడు. మూడవ మాట ఆయన వెలుగులో ఉన్నాడు, నువ్వు నేను వెలుగులోనే నడువాలా. ఆయన పేరు మాత్రం నేను దేవుని బిడ్డని అని నేను చెప్పుకొని నా బ్రతుకు మాత్రం సాతానుతో ఏలు పట్టుకొని ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పేర్లు ఎన్నన్నా చెప్పుకో, ఎంత గొప్ప కన్నా నువ్వు చెప్పుకో, కానీ నువ్వు సాతానుతో ఏకీభించి దాన్ని ఏలు పట్టుకో ఉంటే నువ్వు నేను దేవుని బిడ్డలము కానే కాము. ఆయన వెలుగైన దేవుడు మన బ్రతుకులు కూడా వెలుగులో నడిస్తే అప్పుడు ఆయనతో మనల్ని
మరి నీతిమంతులుగా పరిశుద్ధులుగా మారుస్తుంది. ఈ లోకాన్ని నుంచి వెళ్ళినప్పుడు ప్రభువుతో ఉండగలిగే ఆ ధన్యతను, ఆ భాగ్యాన్ని ప్రభువు మనకిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ మాట కూడా మనం గమనించినట్లయితే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రైలాడు, హల్లెలూయా. 4వ మాటగా మనం గమనించినట్లయితే అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే సమయాన్ని పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అన్నాడు. మనకు ఎఫెసీ పత్రిక 5:15 అన్నాడు, దినాలు చెడ్డవు గనుక మీరు సమయాన్ని పోనీయక జ్ఞానవంతులు అజ్ఞానులు వాడిని దుర్వినియోగం చేస్తారు, జ్ఞానవంతులు సద్వినియోగం అంటే మీరు దినాలు చెడ్డవి దినాలు కాబట్టి ఇలాంటి దినాల్లో జ్ఞానం కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారా, ఒక అజ్ఞానులాగా దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని, అవకాశాలని, పరిస్థితుల్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటావా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, సమయం అనేది ఎంత విలువైంది అనేది మనం గమనిస్తే ఒక్కసారి ప్రతి సెకండ్ కూడా చాలా చాలా విలువైంది. మీరు ఆ స్పోర్ట్స్లో గమనిస్తే రన్నింగ్ అనుకోండి, రన్నింగ్లో గోల్డ్ తీసుకున్న మెడల్ తీసుకున్న వాడికి మరి సిల్వర్ మెడల్ తీసుకున్న వాడికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? సెకండ్సే ఉంటుంది. కొన్నిసార్లు ఒక్క సెకండ్ కూడా ఉండొచ్చు. ఒక్క సెకండ్ ముందు వాడి గోల్డ్ వచ్చేసింది, ఒక్క సెకండ్ లేట్ చేస్తే సిల్వర్ వచ్చింది. ఎంత బాధ ఉంటుంది అంటే సమయం యొక్క విలువ ఎంత గొప్పదో మనం అర్థం కావాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనిస్తే ఈరోజు మన వాళ్ళు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు. ఎగ్జామ్స్కి వెళ్ళి నీకు ఇవ్వబడిన క్వశ్చన్స్ 2.5 గంట అంటాడు వాళ్ళు టైం. 2.5 గంటలో నువ్వు సమయాన్ని ఉన్న కాడికి నువ్వు తొందరగా రాసేసుకోవాలా. లేదు కాసేపు ఇంటి గురించి, ఆటి గురించి, ఇటు గురించి, లోకాన్ని అంత గురించి ఆలోచించుకొని అప్పుడు స్టార్ట్ చేసి అరగంట ఉంటే ఒకవేళ అరగంట నీకు పాస్ అయితే అయ్యవచ్చు, కానీ నువ్వు ఎందుకు పనికిరావు. ఈరోజు పాస్ మార్కులతో ఎవడన్నా పాస్ అయినా పనికొస్తుందా? ఎందుకు పనికిరాదు. నేను పాస్ అయ్యానంటే 100 వచ్చినోడు 2 పోరా పక్క పోరా అంటాడు. 100 మార్కులు వచ్చినోడు బొచ్చుడు మంది ఉండరు. ఆఫ్టర్ ఆల్ నువ్వు పాస్ అయిన వాటి అటు కుదురుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సమయం అనేది అంత విలువైంది, అంత గొప్పది. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. దినముల వాడు ఎప్పుడు ఓపెన్ చేస్తాడు అంగళ్ళు అంటే సమయం యొక్క విలువ ఎందుకు, ఎంతసేపు ఉన్నా కూడా అక్కడ ఆదాయం ఇవ్వడానికి. అప్పుడే దేవుని బిడ్డలరా, వ్యాపారస్తుడికి అంత విలువైంది అయితే దేవుని బిడ్డలకి ఎంత విలువైందిగా ఉండాలా? దేవుని సన్నిధి ఇంకా ఎంత విలువైంది. దేవుని సన్నిధి ఈరోజు మనకు అర్థం కాల. మరొక పక్క గమనిస్తే వాళ్ళకి మందిరాలు లేవు, సేవకులు బోధించే సేవకులు లేరు, బైబిల్ లేదు, అడవుల్లో చేరి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఏడ ప్రార్థన చేస్తున్నారు? అడవిల్లో చేరి ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఒకవేళ ఇక్కడ మనకు అలాంటి పరిస్థితులు లేవని అనుకునే దానికి లేదు. ఒకవేళ వస్తే ఆ రోజు సమయాన్ని నువ్వు ఇప్పుడే చేసుకోలేకపోతే, అవకాశం ఉన్నప్పుడే నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోతే, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడే నువ్వు ఎదగలేకపోతే, పరిస్థితులన్నీ దేవుడు మన ఇష్టానికి వదిలేసినప్పుడే మనం పట్టినట్లుగా ఉంటే, రేపు అలాంటి పరిస్థితే వస్తే ఏమవుతుంది? మన ఆత్మీయ జీవితం విడవబడినోళ్ళుగా ఉంటామా, ఎత్తబడే గుంపులో ఉంటామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి జరిగిపోయినటువంటి 12 గంటల టైము మళ్ళా నా జీవితంలో ఎప్పుడన్నా వస్తుందా? ఎప్పటికీ రాదు. ఒకవేళ మళ్ళా ఇదే మంత్, ఇదే ఫిబ్రవరి 1 నా జీవితం మరే వస్తుందేమో, కానీ సంవత్సరం మారిపోతుంది. కాబట్టి ఎప్పటికీ రాదు. కాబట్టి ప్రతి సమయం అంత విలువైంది. ప్రతి సమయం నువ్వు దాన్ని సద్వినియోగపరచుకోవాల్సింది. ఏమాత్రం నిర్లక్ష్యం నీకుంటే, దుర్వినియోగం చేసుకుంటే
రేపు నువ్వు అది లేకుండా ఉంటే అప్పుడు ఏడ్చినా నువ్వు. మరి ఒక అమ్మ పాట రాసింది, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు ఆ యేసుని. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు ఆ యేసుని. బలమంతా పోయాక బలమంతా పోయాక నమ్మాలని ఉంది ఆ యేసుని. హల్లెలూయా. ప్రైలాడు హల్లెలూయా. బలమంతా ఉన్నప్పుడు నమ్మలేదు, లోకంలో ఉండిపోయారు. బలమంతా తగ్గిపోయిన తర్వాత కళ్ళు కనపడకుండా ఉంటే, కాళ్ళు సక్కరించకుండా ఉంటే, పళ్ళు నవ్వలేదానికి లేకుండా ఉంటే ఇప్పుడు అనిపిస్తుందంట ఏమని, అన్నీ బాగుంటే ఎంత బాగుండు, అదే టైం ఉండుంటే తిరిగి మరలా నేను వాక్యములో ఎంత ఎదుగుందును, సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవందును, దేవునిలో ఎంత బలంగా ఉందును, దేవుడు మెచ్చేటట్లుగా ఎంతగా ఉండేది. ఈరోజు మళ్ళా రావాలంటే ఏది కూడా రాదు. ప్రతి టైం, ప్రతి గడియ ఎంతో విలువైంది, అమూల్యమైంది. దేవుని ఆయన ఉచితమైన కృప ద్వారా మనకిచ్చింది. మనం సద్వినియోగం చేసుకుంటామో దుర్వినియోగం చేసుకుంటామో అనేది మన ఇష్టము. కానీ రేపు మాత్రం ఇదే టైం నీకు రాదు అనేది గుర్తుపెట్టుకొని ప్రభువులో నమ్మకంగా ఎదుగుదాం. మరొకసారి చెప్పుకుందాం. మన మొదటి మాట ఏంటి? ఆజ్ఞలను అనుసరించి ఆసక్తిగా ఎదగటం అనేది ఇంపార్టెంట్. రెండవది న్యాయంగా నడుచుకోవటం, కనికరాన్ని ప్రేమించటం, దేన మనసు కలిగి ప్రవర్తించటం. మూడవది వచ్చి ఆయన వెలుగైన దేవుడు, నేను కూడా వెలుగులో ఉంటేనే ఆయన స్వరూపం ఉంటుంది, ఆయన రాజ్యంలో ఉంటాను. ఒకవేళ పేరు మాత్రమే నేను చెప్పుకొని నాలో చీకటి ఉంటే నేను అపవాది సంబంధం అనేది చెప్తుంది. నాలుగవది, దేవుడు నీకు నాకు ఇచ్చిన సమయం అతి విలువైంది. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. రేపు ఒకవేళ నీకు కావాలంటే జీవితంలో ఎప్పటికీ ఇది రాని సమయం. కాబట్టి మనం ప్రభువు చెప్పినట్లుగా నేర్చుకొని మనం ఇలాంటి క్రమాన్ని అనుసరిస్తే, ఆనాడు నోవకు పరలోకానికి వెళ్ళాడు, ఏలియా వెళ్ళాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మనకు మాదిరి చూయించి ఆయన కూడా పరలోకములో తండ్రి కుడిపార్శ్వమందు చేరున్నాడు. నువ్వు నేను కూడా అలా నడుచుకుంటే ఆయనతో ఆయన రాజ్యంలో ఉంటాం. ఒకవేళ తేడా ఏమన్నా ఉంటే విడిచిపెట్టబడిన గుంపులో మనం ఉంటాం అన్న సత్యాన్ని గుర్తెరిగి ఇప్పుడే అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడే సరి చేసుకుందాం. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే నీ బ్రతుకు వాక్యాన్ని సరిదిద్దుకునేదానికి సరి చేసుకునేదిగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక.